టైం అంటూ పెట్టింది అనమాట. చూడండి, మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు, సండే స్కూల్ స్టూడెంట్స్గా కదా, ఇప్పుడు యవనస్తులైన. అయితే ఏ టైంలో దేవుడు మిమ్మల్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, ఎట్లా వాడుకోవాలనేది అది మన చేతిలోనే ఉంటుంది. మన జీవితం దేవుని చేతుల్లో పెడితే మనల్ని కూడా ఘనమైన పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా దేవుడు రానైన దినాల్లో వాడుకుంటాడు అనమాట. కాబట్టి చూడండి, ఇక్కడ ఏంటిది, ఇది మట్టి కదా. పాత్రలు దేంతో తయారు చేస్తారు? మట్టితో కదా. అయితే ఈ మట్టి ఒక పాత్రగా ఉపయోగించాలంటే, లేకపోతే ఒక పాత్రగా సిద్ధపడడానికి ఎంతో ప్రయాసం ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే అన్ని యంత్రాలు వచ్చినాయి, లేకపోతే మిషన్స్ వచ్చినాయి. కానీ ఆ రోజులలో అయితే కుమ్మరివాడు కదా, ఆ మట్టిని ఎంతో సిద్ధపరచుకోవాలన్నమాట. మట్టి ఎట్లా కావాలా? ఇట్లా కావాలి. కనబడుతుంది కదా అందరికీ, ఈ మధ్యలో ఉంది కదా, ఈ మట్టి ఇట్లా కావాలి అంటే అంత మెత్తగా కావాలన్నమాట. అయితే ఈ మట్టి ఇట్లాగే సిద్ధం కావాలంటే దీనికి కొన్ని నెలల పాటు ఆ యొక్క కుమ్మరి సిద్ధపరచుకుంటాడు అనమాట. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? అయితే దేవుడు మన జీవితకాలం అంతా కూడా మన మీద తన పని జరిగిస్తూ ఉంటాడు అనమాట కదా. కొన్ని సంవత్సరాలు కుమ్మరి అయితే కొన్ని నెలలు మట్టిని సిద్ధపరచుకుంటాడు, కానీ మన జీవితకాలం అంతా కూడా మనల్ని తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంటాడు అనమాట. అయితే ఈ లోకంలో దేవునికి ఇష్టమైన, అర్హమైన, యోగ్యమైనటువంటి పాత్రగా మనం కూడా దేవుని చేతిలో వాడబడాలంటే, అయితే మనం దేవుని చేతులకు ఏం చేయాలా? అప్పగించుకోవాలి. యవనస్తులుగా దేవుని చేతిలో మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనల్ని కూడా దేవుడు సిద్ధపరచుకుంటాడు. ఎట్లా సిద్ధపరచుకుంటాడు అనడము అనేది ఆయన ఇష్టం. అయితే ఈ మట్టి ఇట్లా తయారైన తర్వాత ఏమవుతుంది? ఇట్లా ఒక మంచి పాత్రగా, మనకు అవసరమైన పాత్రగా సిద్ధపడుతుంది అనమాట. అట్లా తయారు చేస్తాడు ఎవరు? కుమ్మరి. మన పరమ కుమ్మరి అయిన దేవాది దేవుడు మనల్ని పుట్టించిన వాడు కూడా మనల్ని అట్లా సిద్ధపరచుకుంటా ఉంటాడు అనమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటిదమ్మా? ఏం చేయాలా? విధేయత చూపించాలి. దేవుడు ఏ దినమున మనతో ఏదైతే చెప్తాడో, ఏదైతే మాట్లాడతాడో దానికి మనం లోబడమే మన పని. మనం చేయాల్సింది ఏమి లేదు. దేవుడు తన చేతిలోని మట్టి ముద్దగా మనల్ని వాడుకుంటాడు అనమాట. అయితే మనం దేవుని చేతులకి అప్పగించుకోవాలి. అయితే కొంతమంది వ్యక్తులు బైబిల్లో ఉన్నారు, వాళ్ళ గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ పెద్ద సైన్యం కనబడుతుంది కదా. ఎవరి సైన్యం ఇది? విన్నరు మీరు? ఎవరి సైన్యం ఇది? దావీదు సైన్యం అన్నమాట. అయితే దావీదుకు ఒక సైన్యం ఉందంటే, దావీదు ఎవరు? రాజు. అయితే రాజుకు సైన్యం ఉంటుంది. కాబట్టి ఇంతమంది సైనికులలో ఈ ముగ్గురు చూడండి ఎంత బలాఢ్యులుగా ఉన్నారు కదా, బలవంతులుగా ఉన్నారు. అయితే వీళ్ళు దావీదుకు ఇష్టమైనటువంటి వారుగా, లేకపోతే నమ్మకమైన వారుగా, లేకుంటే బలవంతులుగా దావీదు చేతిలో ఉపయోగించుకున్నాడు అనమాట. దావీదు అట్లా సైనికులనుగా. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు? యుద్ధం చేసిండ్రు, పోరాడిండ్రు. అయితే ఒక్కొక్కళ్ళ జీవితంలో కొన్ని వందల మందిని ఒక్కొక్కరు చంపిండ్రు అనమాట. అంటే యుద్ధం చేసి దావీదుకు మంచి పేరు సంపాదించారు. అట్లనే దేవుని దృష్టిలో కూడా, దేవుని చేతిలో మనం కూడా ఎట్లుండాలా? మంచి సైనికులంగా ఉండాలి కదా. మంచి సైనికులంగా ఉండాలంటే, ఇప్పుడు దావీదు రాజుకి వీళ్ళు ముగ్గురు లోబడ్డారు కదా, దావీదు చెప్పినట్టు విన్నారు. అయితే దావీదు ఎవరికి లోబడ్డాడు అనుకుంటారు మీరు? దావీదుకు రాజు ఎవరు? దేవాది దేవుడు అనమాట. కాబట్టి నేను రాజును కదా, ఇంకా నేను దేవునికి ఏంది లోబడేది అట్లన్నీ ఎప్పుడు కూడా దావీదు గర్వించలేదు. ఎంతో లోబడిన వ్యక్తిగా దావీదు గురించి మనం ఎన్నోసార్లు వింటుంటాం అనమాట. కాబట్టి దావీదు ఎంతో నమ్మకమైనటువంటి పాత్రగా, ఘనమైన పాత్రగా దేవుని చేతిలో ఉన్నాడనమాట. కాబట్టి మనం కూడా దేవుని చేతిలో ఉండాలంటే మొట్టమొదటిగా
మన రాజు ఎవరై ఉండాలా? మన రాజు ఎవరై ఉండాలా? యేసు ప్రభు మనకు రాజుగా ఉండాలి. యేసు ప్రభువు మనకు రక్షకునిగా ఉండాలి. రక్షకుడు, ప్రభువు, అధికారి లేకపోతే అధిపతి మనకు ఉండాలన్నమాట. ఒకవేళ యేసు ప్రభు రాజుగా మనం అంగీకరించలేదనుకోండి, వద్దనుకున్నాం అనుకోండి, ఎవరు ఉంటారు మనకు రాజుగా? కదా, సాతానుడు మనకు రాజుగా ఉంటాడు. సాతానుడు మనకు రాజుగా ఉంటే మన జీవితం ఏమైపోతుంది? ఇక్కడ పాత్ర పెట్టున్నది కదా, మన జీవితం అంతా ఇట్లా పగిలిపోతుంది అనమాట. పాపం అనేది సాతాను ద్వారా మనము చేస్తాము. ప్రతి వ్యక్తి కూడా అంటే సొంతగా మనము ఏం చేస్తామంటే సాతాను వైపు తిరుగుతాము. కొంచెం చోటిస్తే వాడు ఏం చేస్తాడు? మనల్ని వారి చేతిలోని పాత్రలుగా దేవుడు ఎట్లా ఉపయోగించుకుంటాడో సాతాను అంతకంటే ఎక్కువ ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు దేవునికి అయితే మనం అప్పగించుకోవాలి, కానీ సాతానికి అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కొంచెం ఒక మాటలు కానీ దేంట్లోనే కానీ కొంచెం మన హృదయంలో చోటిస్తే సంపూర్ణంగా నిన్ను వాడు ఆక్రమించుకొని మన జీవితం అంతా ఇట్లా పగిలిపోయిన పాత్ర వలె జీవితకాలం అంతా కూడా నెమ్మది లేకుండా లేకపోతే మనశ్శాంతి లేకుండా వాడు మన జీవితాలను అట్లా నాశనం చేయడానికి మన కొరకు ఎప్పుడు రెడీగా ఉంటాడు అనమాట. మనం రక్షింపబడవచ్చు, యేసుప్రభుని అంగీకరించవచ్చు, లేకపోతే చర్చికి రావచ్చు, కానీ ప్రతిదినం కదా మన లైఫ్ ప్రతిరోజు మనం లోకంలో జీవిస్తుంటాం. ఇక్కడ వివేస్లో కూర్చున్నారు, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎన్నో దేవుని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు మన జీవితం ఎట్లా ఉన్నదో మనకే తెలుసు. నాకు తెలుసు కదా, ఎవరి లైఫ్ వాళ్ళకి తెలుసు. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు నా రాజు ఎవరు ప్రశ్నించుకోవాలి. అవసరమా కదా? ఖచ్చితంగా అవసరం. యవ్వనస్తులకి దేవుడు తాను రాజుగా ఉండాలి, తాను అధికారిగా ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి అన్నమాట. అట్లనే వీళ్ళు ముగ్గురు ఏం చేసిండ్రంటే ప్రాణాలను తెగించి శత్రువులను హతమార్చిండ్రు. ఇంకేం చేసిండ్రు? బెత్లెహేము వెళ్ళి ఒక బావిలో నుంచి నీళ్లు కావాలని దావీదు అడిగినప్పుడు ఏం చేసిందంటే శత్రువుల మధ్యలో నుంచి దారి చేసుకొని ఆ బావికి వెళ్ళి, అంటే ప్రాణము పోవచ్చు, శత్రువులు కొట్టి చంపొచ్చు వాళ్ళని, అయినప్పటికీ కూడా భయపడకుండా ఆ బావి నీళ్ళు దావీదు అంటే మా రాజు కోరిండు కాబట్టి మేము ఎట్లనైనా తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అట్లా ప్రాణాలకు తెగించి బెత్లెహేము గ్రామంలో ఉన్నటువంటి బావి నీళ్ళని తీసుకొచ్చిండ్రు అనమాట. అప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఇవి ప్రాణాలను తెగించి నా దగ్గరికి తీసుకొచ్చిండ్రు కాబట్టి ఈ నీళ్లు నేను త్రాగను అని చెప్పి ఏం చేస్తాడంటే దేవునికి అర్పణగా ఆ నీళ్లు పారబోసాడు అనమాట. కనబడుతుంది కదా ఇక్కడ. అట్లా ఈ సైనికులు దావీదుకు నమ్మకమైనటువంటి సైనికులుగా ఉన్నారు. అట్లనే మనం కూడా యేసుప్రభుకు నమ్మకమైన వాళ్ళంగా ప్రతిదినం మన జీవితంలో నమ్మకస్తులుగా మనం ఉండాలన్నమాట. నమ్మకస్తులుగా ఉండాలంటే మొట్టమొదట ఏం చేయాలి? మనము ఏం చేయాలి? బెత్లెహేము గ్రామంలో ఆ బావి నీళ్లు తేవడానికి వీళ్ళు ప్రాణానికి తెగించారు అనమాట. ప్రాణాలు అర్పించడానికైనా ఇష్టపడ్డారు. అయితే బెత్లెహేములో ఎవరు జన్మించారు? యేసుప్రభు జన్మించింది కదా. కాబట్టి యేసుప్రభు కూడా ఇక్కడ దావీదు రాజు ఎట్లయితే దప్పికతోని నాకు దాహం అవుతుంది, నాకు నీళ్ళు కావాలని యుద్ధంలో ఉన్నప్పుడు అడిగిండో, యేసుప్రభు కూడా ఒకసారి నాకు దప్పిక అవుతుంది అని చెప్పిండు. గుర్తుందా? ఎక్కడ చెప్పాలి, గట్టిగా చెప్పాలి పిల్లలు. మీకు మంచిగా దేవుడు నోరిచ్చిండు కదా, మాటలు వచ్చు కదా. అయితే సిలువలో మన కొరకి ఏం చేసిండు? దప్పికగా ఉన్నాడు అనమాట. నీళ్లు కావాలని అడిగిండు. అయితే యేసుప్రభు దప్పికగా ఉన్నది ఎవరి కొరకు కదా? మన దాహం తీర్చడానికి. మనం పాపం చేత మనము ఎంతగానో నశించిపోయే వారంగా మనం ఉన్నప్పుడు సిలువలో యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టిండు అనమాట. మన రక్షకుడిగా బెత్లెహేములో జన్మించిండు. బెత్లెహేం అనగానే మనకు యేసుప్రభు గుర్తుకు రావాలి కదా. కాబట్టి ఆ యొక్క లోక రక్షకుడు కదా, లోకానికే రక్షకుడు బెత్లెహేములో జన్మించిండు. అయితే నీకు నాకేం ప్రయోజనం చెప్పండి? నీకు నాకేం లాభం? మనం కూడా లోకంలోనే ఉన్నాం. అయితే మన రక్షకుడుగా, నా రక్షకుడుగా అయిందా లేదా మనకు అది ప్రశ్న అనమాట
కదా. మన హృదయంలో మనం అంగీకరించాలి. చూడండి, ఎన్నో విషయాలు యేసు ప్రభు గురించి అనేక రీతిలుగా చెప్తారు. అయితే నా జీవితంలో దేవుడు ఏం చేసిండు, నీ జీవితంలో ఏం చేసిండు, పర్సనల్ విషయం అన్నమాట ఇది కదా. వ్యక్తిగతంగా దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం కాబట్టి దేవునితో మనకి కనెక్ట్ ఉండాలి ఎప్పుడు కానీ. అయితే అప్పుడే దేవుని యొక్క చేతిలో మనము ఎట్లా ఉంటాము, బలవంతుని చేతిలోని బాణములుగా. మీరంటే దేవునికి ఎంతో ఇష్టం తెలుసా, దేవుడు అంటే మీకు కూడా ఇష్టం కదా, అందుకనే దేవుని సన్నిధికి వచ్చింది. కాబట్టి దేవుడు చెప్పిన మాటకి ఏం చేయాలా, విధేయత చూపించాలి. అప్పుడే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడనమాట. అయితే ఈ ముగ్గురు సైనికులు ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళు అనమాట. దావీదు యొక్క రాజరికం లేకపోతే తన పరిపాలనలో కదా. దావీదును రాజుగా ఎన్నుకోకముందు ఇంకొక ఆయన రాజుగా ఉన్నాడు. ఎవరు? సౌలు రాజుగా ఉన్నాడు. పిల్లలు చెప్పాలా, మీరు నోరు తెలుస్తలేరు. ఆంటీ కదా, ఆంటీకి అన్నీ తెలుసు, మీరెందుకు చెప్తలేరు? మీరు సండే స్కూల్లో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న స్టోరీసే కదా ఇవన్నీ. అయితే సౌలు రాజుగా ఉన్నాడు దావీదు కంటే ముందు. అయితే ఇశ్రాయేలు ప్రజలను కూడా ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించిన తర్వాత 450 సంవత్సరాల తర్వాత తిరిగి ఎక్కడ దావీదు యొక్క వంశంలో నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండనమాట కదా. అయితే ఆ లోకరక్షకుడు నీ కొరకు నా కొరకు కూడా జన్మించిండని మనం గుర్తించుకోవాలి కదా. వింటనే ఉన్నాం కానీ మన జీవితం ఏ విధంగా ఉన్నది మనము పరీక్షించుకోవాలి. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలంటే హృదయంలో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. మీరందరూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు కదా, యేసు ప్రభువా నేను చేసిన తప్పులన్నీ క్షమించు అట్లా అని ప్రార్థన చేసుకుంటారా లేదా? చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే యేసు ప్రభుని ఈ రోజైనా అడగొచ్చు. ప్రభువా, ఏ సమయము ఏ దినం అన్నట్లు ఏం లేదు, ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ కష్టాలు దుఃఖాలు ఏవి ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర మనము అడిగితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు అనమాట. అయితే దావీదు గురించి మనం ఇంతగా నేర్చుకున్నాము. దావీదు ఇంతగా ఆశీర్వదించబడడానికి, ఇంతగా దీవించబడడానికి మెయిన్ కారణం ఏంటంటారు? తెలుసు కదా మీకు దావీదు గురించి చాలా. దావీదు ఎట్లాంటి వ్యక్తి? దేవునికి ఇష్టానుసారుడు లేకపోతే హృదయానుసారుడు కదా. అంటే దేవుని హృదయమే దావీదు హృదయం. అంటే దేవుడు ఎట్లా ఉంటాడో దావీదుకు బాగా తెలుసు అనమాట. దావీదు దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడింది. అంటే మనుషులు అన్నప్పుడు తప్పకుండా మనం తప్పిపోతాం కదా. అయితే దావీదు కూడా తప్పిపోయింది కానీ తిరిగి సమకూర్చబడ్డాడు. ఎంతో కన్నీరు గార్చి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాడు అనమాట. అప్పుడు దేవుడు తిరిగి సమకూరుస్తాడు. అయితే దావీదు దేవునికి హృదయానుసారుడుగా జీవించిండు కాబట్టి సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండు, దావీదును రాజుగా ఎన్నుకున్నాడు అనమాట. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభును లేకపోతే దేవాది దేవుణ్ణి ఆయన అంతగా ప్రేమించిండు కాబట్టి దేవుడు కూడా ఆయనను అంతగా హెచ్చిస్తూ వచ్చిండు అనమాట. అయితే దావీదు దేవుని వాక్యమును ఎంతో ప్రేమించిండు, దేవుణ్ణి ఎంతో స్తుతించిండు. ఇంకేం చేసిండు? దేవుని యొక్క రాజ్యం కొరకు తన యొక్క జీవితకాలం అంతా కూడా జీవిస్తూ వచ్చిండు అనమాట. తన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంచుకున్నాడు అనమాట కదా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదు ఎన్నుకొనబడతా వచ్చింది. అయితే దావీదు తన జీవితంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా మనం చూడగలం కదా. అయితే తన యొక్క జీవితంలో గొర్రెల కాపరి కాడి నుంచి రాజు అయ్యేంత వరకు కూడా చాలా దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తూ వచ్చిండు. దేవుని వాక్యాన్ని ప్రేమించిండు, ఇంకా దేవుని ప్రజలను ప్రేమించిండు, ఇంకా సృష్టి అంతటిని చూసి దేవుని ఎంతో స్తుతించిండు అనమాట. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా దేవుడు దావీదును అట్లా వాడుకుంటా వచ్చిండు అనమాట.
సరే, దావీదు కూడా దేవుని దృష్టిలో ఎట్లా ఒక ఘనమైన పాత్రగా వాడబడతా వచ్చిండు కదా. కాబట్టి ఇప్పుడు దావీదుది అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇది కొత్త నిబంధనలో మనకెవరు తెలుసు? మెయిన్ ఎవరు కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలుల కార్యముల నుంచి ఇంకా ముందుకు ఎవరు ఉంటారు? చాలామంది. చెప్పండి, కరెక్టే చెప్తున్నారు, చెప్పు. అపోస్తలులైన పౌలు కదా, ఇంకా బర్నబాసు. అయితే వీళ్ళు కూడా దేవుని యొక్క చేతిలో ఘనమైన పాత్రలుగా వాడబడతా వచ్చిండ్రు అనమాట. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు. ఈయన పౌలు, బర్నబాస్ అన్నమాట. అయితే వీళ్ళిద్దరు కూడా దేవుని చేతిలో ఘనమైన పాత్రలుగా వాడబడింది. ఎట్లా అనంటే వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు ఏం చేసిండ్రంటే తెస్సలోనికైలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని పట్టుకొని రాళ్లతో కొట్టిండ్రు, ఇంకా చంపడానికి సిద్ధపడ్డారు అన్నమాట. అయితే అంత హింసించబడి శ్రమలు పొంది కూడా దేవుని కొరకు ఘనమైన పాత్రలుగా వీళ్ళిద్దరు కూడా భూమి మీద జీవిస్తూ వచ్చారు. అయితే వీళ్ళ యొక్క జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, నిజంగా దేవుడు మనల్ని కూడా రానైన దినాల్లో ఘనమైన పాత్రలుగా వాడబడాలంటే మనం ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలా, ఇంకా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యము చదవాలి. చదివిండ్రా? ఈరోజు వాక్యం చదివిండ్రా? పొద్దున చదవలే. అయితే బైబిలు మన చేతిలో ఉన్నది కదా. ఈ వాక్యం మన చేతిలోకి రావడానికి కొంతమంది ప్రాణాలు అర్పించింది. ఎంతో కష్టపడితే బైబిల్ మన చేతిలోకి వచ్చిందనమాట. కాబట్టి మనం ఏం చేయాలా? చదవాలంతే. చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితాలను ఆశీర్వదించి రానైన దినాల్లో దేవుని కొరకు ఘనమైన వారిగా దేవుడు ఉపయోగించుకుంటాడు అనమాట. అట్లా దేవుని సన్నిధిలో మనము ఉండాలి. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ కుమ్మరి అన్నమాట కదా. కుమ్మరి, ఇక్కడ మట్టి, మళ్ళీ ఇక్కడ ఇదే మట్టి ఇట్లా కొంచెం సిద్ధపరిచిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది అనమాట. అయితే ఒక మంచి పాత్రగా దేవుని చేతిలో వాడబడాలంట ఏం చేయాలా? ఒక పాత్రగా సిద్ధపరచబడిన తర్వాత ఆ పాత్రను ఏం చేస్తారు? మంటలో పెట్టి కాలుస్తారు అన్నమాట కదా. విన్నారా మీరు ఇది వరకు? ఏ లెసన్లో విన్నారు? సెకండ్ లెసన్లో. మరి ఈరోజు కూడా ఇచ్చారు. అయితే మంటలో పెట్టి కాల్వడం అని అంటే మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించవచ్చు అనమాట కదా. అప్పుడు ఏం చేయాలా? యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, ఇన్ని బాధలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి యేసుప్రభు ఏం దేవుడు కదా, వద్దనుకోవాలా? కాదు. అయితే యేసుప్రభు దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? పరలోకంలో బహుమానాలు సిద్ధపరుస్తున్నాడు. బహుమానాలు అంటే అందరికి ఇష్టం కదా. బహుమానాలకు ముందు ఏం చేస్తారు? మీకు స్కూల్లో మీకు తెలుసు కదా, ఏం చేస్తారు? గేమ్స్ పెడతారు కదా. మరి గేమ్స్లో కష్టం ఉంటుందా లేకపోతే సుఖం ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు 10th అయిపోయింది. 10th తర్వాత కాలేజ్కి వెళ్ళాలంటే 10th క్లాస్లో ఏం చేయాలా? కష్టపడి చదవాలా. ఇంకేం చేయాలా? ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్ లేకుంటే కాలేజ్కి వెళ్తారా? లేదు కదా. అట్లనే దేవుడు కూడా మనకు పరలోక రాజ్యంలో మన స్థానంలో లేకపోతే మంచి స్థానంలో మనం ఉండాలంటే దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడనమాట. అనుమతించడమే కాదు కానీ వాటిని ఎట్లా తప్పించుకోవాలో కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనకి ఏం చేస్తాడు? మార్గం కూడా చూపిస్తాడనమాట. అన్ని విషయాల్లో దేవుడు మన విషయంలో చూసుకుంటాడు. ఏం చేయాలి? మనం చేయాల్సింది ఒక్కటే,
దేవుడు ఏదైతే మన ముందుకు తెచ్చిండో అందులో ఏ పరిస్థితి అయితే మన ఎదురుగున్నదో దానిలో మనం ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి, అంతే. సాతానుకు లోబడద్దు, దేవుని కార్యాలకు మనము అప్పగించుకోవాలి. ప్రభా ఈ పరిస్థితి వచ్చింది, నాకు సహాయం చేయి. ఎగ్జామ్లో ఫెయిల్ అయినవా? ప్రభా నాకు ఫెయిల్ అయినా కానీ నీకు మహిమ రావాలా, నువ్వేం చేస్తావో నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నా అని చెప్పేసి చర్చి మానొద్దు, వాక్యం చదవడం మానొద్దు, ప్రేయర్ చేయడం మానొద్దు కదా. ఒకవేళ ఫెయిల్ అయినా కదా ఇంకెందుకు, అందరు ఏమనుకుంటారో, అందరూ నా గురించి ఏం మాట్లాడుకుంటారో అని చెప్పేసి చర్చికి వెళ్ళకుండా వాక్యం చదవకుండా అట్లా చేసినామనుకో, అప్పుడు ఎవరు వస్తారు తెలుసా మన జీవితంలోకి? సాతానుడు మెల్లగా దూరుకుంటాడు అనమాట. మనకు తెలియదు అది. మనం అనుకుంటే ఏం లేదులే, చర్చికి పోలేదు కదా, ఏం కాదు అనుకుంటాం. కానీ అది వాడు మన లైఫ్లో అదే వానికి మైనస్ పాయింట్ అయిపోతుంది అనమాట మన జీవితంలోకి రావడానికి. కాబట్టి దేవునికి మనం లోబడాలి. పరిస్థితులు ఏమైనా రాని ఏం చేయాలా? ఈ దినం ఇచ్చిండు దేవుడు మనకి, ఈ దినంన దేవునికి నమ్మకంగా ఉండాలి. రేపటి గురించి దేవుడు చూసుకుంటాడు, అంతేనా కాదా? కాబట్టి ఈ పాత్ర, ఈ కుండ ఉన్నదనుకో, ఇక్కడ మంటలో పెట్టిండ్రు. అయితే ఈ మంటలో నాకు ఇష్టం లేదు కాలడం అంటే అది ఉంటుందా? ఇట్లా పగిలిపోతుంది అనమాట. ఇట్లా చేతితో దియ్యగానే వచ్చేస్తుంది. అట్లా పగిలిపోతుంది, ఎవరికి కూడా యూజ్ కాదు కదా. అట్లనే దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా వాడుకోవాలంటే కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడనమాట. తప్పకుండా వాటిని మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలా. అందులో కూడా మనకి ఎంత సంతోషం ఉంటుందంటే చాలా సంతోషం ఉంటుంది. ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినాయో మీకు అప్పుడప్పుడు వింటూనే ఉంటారు కదా. చాలా శ్రమల ద్వారా దావీదు వచ్చిండు, అయినప్పటికీ కూడా దేవుని కొరకి నమ్మకంగా జీవించిండనమాట. చూడండి, ఈ పాత్రని ఎవరైనా ఇష్టపడతారు కదా. చూడగానే మంచిగా ఉన్నది, ఏదైనా వాటర్ పోస్తే చాలా కూల్గా ఉంటాయి కదా. కాబట్టి మనుషులకి తృప్తినిస్తుంది. అట్లనే మన జీవితం ద్వారా కూడా దేవునికి సంతోషము, లేకపోతే తల్లిదండ్రులకు సంతోషం కదా. ఇంకా మన సమాజంలో మన జీవితం ద్వారా అందరికీ సంతోషకరంగా మనం ఈ లోకంలో ఉండాలి కదా. మనం ఉండేదే చాలా తక్కువ రోజులు కదమ్మా. మీరందరూ నా ముందు పుట్టినరు, మీరందరూ నాకు సండే స్కూల్ నుంచి తెలుసు. అయితే ఇప్పుడు ఇంత పెద్దగా అయినారు, ఇంకా ఇంకొక 5-10 సంవత్సరాలు అయిపోయినారంటే మీరు కూడా పెద్దగా అయిపోతారు. అయితే అట్లనే అట్లా దినాలు గడిచిపోతూనే ఉంటాయి, మన లైఫ్ అయిపోతూనే ఉంటుంది అనమాట మనకు తెలియకుండానే. కాబట్టి దేవుడు అందుకనే చెప్పిండు, అది ఎంతో సత్యం అనమాట. నీటి మీద గుడగాని ఆవిరని కదా. మన లైఫ్ అట్లాంటిది అనమాట. మనకి లోకంలో దేవుడు చాలా తక్కువ టైం ఇచ్చిండు కదా. కొన్ని చెట్లు కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి, కొన్ని జంతువులు కూడా అట్లనే ఉండొచ్చు, కానీ మన జీవితం అయితే చాలా తక్కువ అనమాట. అయితే ఈ తక్కువ రోజులల్లో దేవునికి మహిమకరంగా మనం ఉండడమే దేవునికి చాలా సంతోషము. ఇంకా నిత్యత్వంలో మనం దేవుని కొరకే ఎట్లుంటాము? యుగ యుగాలు దేవునితో నిత్య రాజ్యంలో మనము యుగ యుగాలు జీవిస్తామన్నమాట. కాకపోతే మనం దీని నుంచి తప్పించుకున్నామంటే, దేవుని నుంచి తప్పించుకుంటే సాతానుడు మనకు రాజు అవుతాడు కదా. సాతాను మనకు రాజు అయితే మన జీవితం అంతా ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా? నిత్య నరకంలో. కాబట్టి నరకంలో ఏముంటుంది? ఇట్లనే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యం అక్కడ ఏం చేయాలా? పండ్లు కొరుకుతూ కదా, ఏడుస్తూ, అదెంత రొమ్ము కొట్టుకుంటూ, అదెంతో భయంకరమైనటువంటి ప్లేసు. ఏందనంటే దేవుడు లేని స్థలం. కాబట్టి లోకం కూడా దేవుడు లేని ప్రజలుగా ఉన్నప్పుడు కూడా ఈ లోకంలో కూడా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు కదా. దేవుడు ఉంటే మనకెంతో హృదయంలో నెమ్మది ఉంటుంది. ఏది ఉన్నా లేకపోయినా కానీ చాలా సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఇది దేవుని సన్నిధిలో మనకి ఉపయోగకరమైన పాత్రలుగా రానున్న దినాలు. ఇప్పుడు మీ లైఫ్ ఇంకా మీ ముందున్నది కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే, మీ పేరెంట్స్ను సంతోష పెట్టాలంటే ఒకటి మనం దేవునికి లోబడాల. దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా మనం ఉండాలన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేయాలా? యేసయ్య నా హృదయంలోనికి రా ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఒక చిన్న మాట అడిగితే దేవుడు మన హృదయంలో ఉంటాడు. మనం ఏది చేయలేమనుకుంటామో అది దేవుని ద్వారా సాధ్యమవుతుంది అన్నమాట కదా. అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరుస్తాడు. అందుకనే దేవుడు ఆయన కదా. మనం మనుషులం అంటే మాటికి తప్పిపోయేవారమే.
అయితే దేవాది దేవుడు మన కొరకున్నాడు, ఆయన కృప మన కొరకు నిత్యం ఉన్నదన్నమాట కదా. ఎంత తప్పిపోయినా, ఏ పాపంలో నీవు ఉన్నా, దీని నుంచి నన్ను ఎవరు విడిపించలేరు, నా వల్ల కాదు అని మీరు అనుకున్నా కానీ ఎవరికి సాధ్యం? అది యేసుప్రభుకి ఒక్కనికే సాధ్యం. నీ హృదయంలో యేసుప్రభుని అంగీకరించు, నీవేదైతే కాదనుకుంటున్నావో అది తప్పకుండా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడనమాట కదా. చదువులో జ్ఞానం లేదా, లేకపోతే ఏదన్నా జయించలేకపోతున్నావా, ఫ్రెండ్షిప్ని వదులుకోలేకపోతున్నావా, మనకి ఇట్లాంటివి ఉంటాయి కదా సమస్యలు, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకుండా కొన్ని ఉంటాయి. కాబట్టి దేవుని దగ్గర మనం ఏ సమస్య అయినా కానీ చెప్పుకోవచ్చు, ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడనమాట. అప్పుడే దేవుని యొక్క చేతిలో ఘనమైన పాత్రలుగా మనము ఉపయోగించబడతాం. కాబట్టి అందరికీ దేవుని చేతిలో వాడబడాలా, లేకపోతే ఘనంగా ఉండాలా దేవుని దృష్టిలో అని అందరికీ ఇష్టం ఉంటుంది కదా. అయితే ప్రాక్టికల్ లైఫ్ వచ్చే వరకు కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. అది దేవునికి అప్పగించుకుంటే దేవుడు అది కూడా మన జీవితాలలో సాధ్యం చేస్తాడనమాట. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుణ్ణి మన రక్షకునిగా అంగీకరించాలి. యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టిండు, తను ఎంతగానో మన కొరకు శ్రమ పొందిండు, గాయములు పొందిండు. కాబట్టి ఆయన గాయముల ద్వారా, ఆయన రక్తంలో మనకు సమస్తమును సాధ్యపరుస్తాడు. ఎట్లాంటి కష్టమైనా, ఎట్లాంటి పాపమైనా, ఎలాంటి ఏమంటారు కట్టుబాట్లు కదా, వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. చూడండి, మీ లైఫ్ ఇప్పుడు దేనికైనా మీరు బంధించబడ్డరు, దేని చేతనో కట్టబడ్డారు అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కదా. మీరు కొంచెం పెద్దగా అయిన తర్వాత, చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ దగ్గర మంచిగా ఉంటారు, కొంచెం ఎదిగిన తర్వాత ఫ్రెండ్షిప్కి బయట అలవాటు పడి కొన్ని బంధకాలు ఏవైనా బంధించబడి ఉంటే కూడా దేవుడు వాటి నుంచి కూడా విడిపించడానికి శక్తిమంతుడు అన్నమాట. అయితే దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, ఇది నా వల్ల అయితే లేదు, నేను చేయలేకపోతున్నా, ప్రభువా నాకు సహాయం చేయని హృదయపూర్వకంగా యథార్థమైన హృదయంతో దావీదు వల్లే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా విడిపిస్తాడనమాట. తర్వాత ఇప్పుడు ఇంకా భవిష్యత్తు ఉంది కదా మీకు, అవునా కదా. ఇప్పుడు సీనియర్ క్లాస్, ఇక్కడ నుంచి మీరు ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా సీనియర్ క్లాసు అట్లాంటిది ఏమి ఉండదు, చర్చిలో కూర్చుంటారు, అవునా కదా. తర్వాత కొన్ని రోజులకి మీకు కూడా ఫ్యామిలీస్ వస్తాయి, అవునా కదా. మామూలుగా మనుషుల అందరికీ సహజం అన్నమాట. అయితే దేవుడు కొందరికి కొన్ని తలాంతులు ఇస్తాడు కదా. మీ తలాంత్ ఏందో మీరు గుర్తించాలన్నమాట. ఇప్పుడు చాలా రోజుల నుంచి మా చర్చికి వచ్చే వాళ్ళకి మీ తలాంత్ ఏంది, మీకున్న టాలెంట్ కదా, అది ప్రతిరోజు మనం ఏం చేయాలంట, ప్రతిరోజు కూడా ప్రాక్టీస్లో ఉంచాలి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, దేని గురించి అయితే మీకు ఆశ ఉందో, ఈ దేవుని కొరకు నేను ఇది చెయ్యాలా అని ఏదైతే అనుకుంటారో, కొందరికి పాటలు పాడేది ఉంటుంది, ఇంకా కొందరికి తబలా కొట్టేది, ఇన్స్ట్రుమెంట్స్ వేయడానికి, ఇంకా కొందరికేమో మంచిగా టీచింగ్ చేయాలా, సండే స్కూల్ తీసుకోవాలా ఉంటుంది కదా. మీకు ఆశలు ఉంటాయి కొందరికి, నేను ఇట్లా ఉంటే బాగుంటుందని. కాబట్టి అట్లాంటిది మీకు ఆశ ఉన్నప్పుడు ఏం చేయాలా, అందులోనే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మంచి పాటలు పాడాలని అనుకుంటే పాటలు పాడుతూ ఉండాలి ప్రతిరోజు కూడా కదా. మేమేం చేయగలుగుతాము, మా వల్ల కాదు, మాకెవరు టైం ఇస్తారు అట్లా అనుకోవద్దు. దేవుడు తన టైం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు వాడుకుంటాడనమాట. తన చేతిలో ఘనమైన పాత్రలుగా ఉపయోగించుకోవడానికి దేవుడు శక్తిమంతుడు. మనుషులను ఎవరిని చూడొద్దు ఎప్పుడు. కానీ దేవుడు మన ద్వారా ఏం కోరుతాడు తెలుసా? విధేయత కలిగిన హృదయం కోరుతాడు. మనం కూడా ఎవరిని చూడాలా? దేవుని చూడాలి. దేవుని మీద దృష్టి మనది ఉంచాలి. పైనున్న వాటి మీదనే మన దృష్టి ఉంచాలి. పౌలు చెప్తాడు కదా, పైనున్న వాటి మీదనే, భూ సంబంధమైన వాటి మీద కాదు. భూమి మీద ఉన్నాయి అన్నీ కూడా పౌలంట ఎట్లా ఎంచుకుంటాడంట, పెంటతో సమానం, అంటే చెత్త అన్నమాట కదా. చెత్త ఏం చేస్తారు? కాల్ చేస్తారు, అంతే. ఈ లోకం కూడా అంతే, ఒక దినం రాబోతుంది కాలిపోతుంది అనమాట. కాబట్టి దేవుని దృష్టిలో మనం అట్లుంటే నిత్యత్వంలో మనము ఎప్పుడు ప్రకాశించే జ్యోతుల వలె దేవుని సన్నిధిలో మనం ఉంటామన్నమాట. అట్లా మనకున్న తలాంతులు దేవుని సన్నిధిలో వాడబడడానికి కదా, లేకపోతే
సండే స్కూల్లో అయినా కదా, మీకున్న టాలెంట్స్ అట్లా ఉపయోగించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఇష్టంతోనే ప్రతిరోజు ప్రాక్టికల్ లైఫ్లో మనం వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే దేవుడు మనకిచ్చిన తలంతు ఒక దినం రాబోతుంది ముందుకు తెస్తాడనమాట. చూడండి, చిన్న పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు, తబలా వాయిస్తున్నారు కదా, మ్యూజిక్ వేస్తూ ఉన్నారు, ఇక్కడ పాటలు పాడుతున్నారు వీళ్ళందరూ. ఇక్కడేమో టీచింగ్ అంటే సండే స్కూల్ తీసుకుంటా ఉన్నారు అనమాట కదా. మీ వయసు ఇప్పుడు ఇట్లా మీరు చేయొచ్చు కదా, చేయగలరు. కాబట్టి ధైర్యంతోనే ముందుకు రావాలి దేవుని కొరకు. అప్పుడే దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా వాడుకుంటాడనమాట. చూడండి, ఇక్కడ ఒక అనారోగ్యంతో ఉన్న చిన్న బేబీ అనమాట, వాళ్ళ మదర్ కదా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ మధ్యలో ఉండడానికి కూడా దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడనమాట. వాళ్ళని కూడా మనం ఎట్లా చూడాలా చాలా ప్రేమతోని కదా. వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నదో, వాళ్ళకి ఏది కావాలో అట్లాంటిది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మనం సహాయము చేయడానికి ఇష్టపడాలన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, జియోగ్రఫీ అంటే ప్రాక్టికల్గా ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి గురించి వివరించి చెప్తా ఉన్నారనమాట. భూమి మీద ఏదైతే సృష్టి ఉన్నదో దాని గురించి కూడా వీళ్ళకి చెప్తా ఉన్నారనమాట. అయితే ఇక్కడ పేరెంట్స్గా అయినప్పుడు కూడా పిల్లలని లేకపోతే కుటుంబంగా దేవుని కొరకు ఎట్లా ఒక మంచి కుటుంబంగా మనం ఈ లోకంలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనం ఏం చేయాలా, దేవుడిని అడగాల, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన కుటుంబము నీ కొరకు నేను భూమి మీద మంచిగా, లేకపోతే నమ్మకమైన వాళ్ళంగా మంచి, ఇప్పుడు బైబిల్లో చూసుకుంటే కొన్ని కుటుంబాలు ఉన్నారు కదా, అబ్రహాం కుటుంబం అని, నోహో కుటుంబం, చాలామంది కదా. అట్లాంటి కుటుంబాలుగా భూమి మీద మనం కూడా నమ్మకమైనటువంటి కుటుంబాలుగా మనం కూడా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి కదా. రానైన దినాల్లో మీరు కూడా అట్లా కాబోయే పేరెంట్స్ కాబట్టి ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఇప్పటి నుంచే దేవుడు మనకు అట్లా సహాయము చేస్తాడనమాట తప్పకుండా. అట్లా ఘనమైన పాత్రలుగా దేవుని చేతిలో వాడబడాలని మీకు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలా. అందరు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అయితే మీరు చేయవలసింది ఏం చేయాలా, దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి విధేయత చూపించాలి. దావీదు వలె దేవునికి అప్పగించుకుంటే దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా మీరు కూడా రానైన దినాల్లో దేవుడు నమ్మకస్తులుగా మిమ్మల్ని అట్లా ఆశీర్వదించి దీవిస్తాడనమాట. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మీరు కంఠత వాక్యం నేర్చుకున్నారా? నిన్నటి కంఠత వాక్యం ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటలేరా? ఎవరు సపోర్ట్ చేస్తలేరేంది? ఈరోజు చెప్తా కానీ నిన్నటి ఎవరైనా చెప్పాలి కదా. నేర్చుకోలేదా? ఎట్లయితే చెప్పండి. వాక్యం నేర్చుకోవాలి కదా. చిన్న చిన్న వాక్యాలు 2-3 లైన్లు ఉంటున్నాయి మీకు అంతే. పెద్ద మీరు ఇప్పుడు ఆన్సర్స్ నేర్చుకుంటారు, ఎంత పెద్దగా ఉంటాయి కదా. 2-3 పేజీలు అయినా నేర్చుకోగలరు. ఇంట్రెస్ట్ లేదా దేవుడు అంటే, వాక్యం అంటే? చెప్పండి ఎవరైనా, బాయ్స్ ఒకరు గర్ల్స్ ఒకరు చెప్పండి ఎవరైనా నిన్నటి కంఠత వాక్యం. కొన్ని ఒక్కటైనా చెప్పండి, 2 లేకపోతే 2 రాకపోయినా. వెరీ గుడ్. ఇంకా చెప్పాలా? 2 లైన్లే ఉన్నది, అంతే. చిన్న మెమరీ వర్స్ నేర్చుకోకపోతే ఎట్లా? చెప్పండి, మీరు చెప్తే మీకు కూడా ఇస్తా చాక్లెట్. కొన్ని చాక్లెట్ కొరకైనా చెప్పండి.
ఏమైంది దేవరా అక్షయనా ఏమైంది నేర్చుకొచ్చిందా చెప్పు మరి. వెరీ గుడ్. బాయ్స్ బాయ్స్ చెప్పండి. ఎఫ్ఎస్సి 6:7 రేపటి కంటత వాక్యం నేర్చుకురావాలి అందరూ. ఇచ్చిన లేట్ వచ్చిన వాళ్ళ సంగతి ఏంది? ఇంత లేట్ వస్తే ఎట్లా చెప్పండి ఉప్మా? మొత్తం అయిపోయింది బీబీఎస్. టైంకి రావడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కాలేజ్కి స్కూల్కి అయితే అట్లనే వెళ్ళిండ్రా మీరు? స్కూల్ లైఫ్ అయిపోయింది, అందరు కాలేజ్ కాబట్టి కాలేజ్కి అట్లనే వెళ్తారా? లేదు కదా, వెళ్తారా? లేటు ఆయన లేట్ పోతుందంట, రోజు కాలేజ్కి లేట్ వెళ్తారా? దేవుణ్ణి ప్రేమిస్తే కాలేజ్ కంటే స్కూల్ కంటే దేవుని మందిరం అంటే దానికంటే ఇదే ముఖ్యం కాబట్టి తొందరగా రావాలి కదా. సరే రేపు నేను ఇప్పటిదాకా అట్లా నిలవడం లేదు, అక్కడ నేర్చాను. అక్కడ ఉంటే వస్తుంది. చదవండి ఎవరైనా. ఎఫ్ఎస్సి 6:7 చదవండి, ఇంగ్లీష్ చదవండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. కాబట్టి సేవ చేయడం అంటే ఏదైనా దేవుని పని చేసినా దేవుని సేవించినట్టే. దేవుని మందిరంలో ఏ పైనైనా చేయాలన్నమాట. మన చేతికి వచ్చిన పని, మన ఎదురుగా ఏ పని కనబడితే అది దేవుని మందిరంలో చేయాలా. అట్లనే ప్రార్థన చేసుకుంటుండాలి ప్రతిరోజు. ప్రభువా నేను ఏం చేయాలని నీ కొరకు, నన్ను ఎట్లా వాడుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావని అట్లా ప్రేయర్ చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో తన చిత్తాన్ని లేకపోతే తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. మిషనరీలుగా కూడా పోవచ్చు, మంచి సేవకులుగా కూడా వెళ్ళొచ్చు కదా. ఎంతో దేవుని పని ఈ లోకంలో ఉన్నది కాబట్టి ఏం చేయాలంట? మనుషుల కొరకు కాక దేవుని కొరకు ఎప్పుడు కానీ ప్రతిరోజు కూడా ప్రాక్టికల్ లైఫ్లో నేను దేవుని కొరకు జీవిస్తున్నా, అదొక గురి కలిగి ఉండాలన్నమాట. మన యొక్క ప్రయాణం కదా, ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి ప్రయాణం మనది కదా? ఈ లోకంలో నుంచి భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోకాన్ని మనము చేరుకోవాలి. ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా తప్పిపోవద్దు అనమాట. అడ్డుదారులు ఎన్నో ఉంటాయి. సాతానుడు వస్తాడు, కొన్ని ఆశలు చూపిస్తాడు, ఇది అది అని ఇదని కదా. వాటన్నిటికీ మనం ఏం చేయొద్దు? శోధించబడద్దు. ఆ శోధనలు ఇట్లాంటివే మనల్ని పాపంలో పడేయడానికి లేకపోతే అడ్డుదారులు తిప్పడానికి సాతానుడు వేసే బాణాలు అనమాట. వాటన్నిటి నుంచి కూడా తప్పించుకోవడానికి ఎవరు సాయం చేయాలా? దేవుడు మనకు సాయం చేయాలంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యానికి లోబడాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు, మనుషుల కొరకు గాక దేవుణ్ణి సేవించినట్టు మనము
ప్రతిరోజు కూడా అట్లా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంతున్నది 2 లైన్స్ ఉన్నది. రేపు అందరు చెప్పాలి మెమరీ వర్స్. మీకు లెసన్ ఎవరు తీసుకుంటారో అంకుల్ని అడుగుతాను నేను. రేపు మీరు మెమరీ వర్స్ చెప్తారు అక్కని అడుగుతాను. సరేనా? అందరు నేర్చుకొని రావాలి. మీరు లాస్ట్ రోజు కూడా మేము మెమరీ వర్స్ అది చెప్తారు కదా, ఒక్క రోజులో చేసుకుంటారు. మీకు ఏంది కదా, వచ్చేస్తాయి. కాబట్టి నేర్చుకోండి అందరు. దేవుని వాక్యం నేనేందంటే అక్కడ నిలబడి చెప్పడం అని కాదు, కానీ మనకు వాక్యం రావాలి. మన హృదయంలో వాక్యం ఉంటే మనం ఏం చెయ్యం తెలుసా? పాపం చేయడానికి స్థానం ఉండదు, ఇంకా సాతానుకు చోటు ఇవ్వడానికి ఉండదన్నమాట. హృదయంలో వాక్యం ఏం చేయాలా? నింపుకోవాలి. వాక్యానికి చోటు లేకపోతే ఇంకెవరికి చోటు ఉంటుంది? సాతానికి చోటు ఇచ్చే వారంగా ఉంటాం. అదొకటి మనము గుర్తుపెట్టుకొని వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఎంత అయితే అంత. మీరు రోజు బైబిల్ చదువుతారు కదా, రోజు ఒక వచనమైన నేర్చుకోవచ్చు, తప్పు లేదు కదా. మోకరించండి, ప్రార్థన చేసి. కృపాకనికరములు దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, స్థుతులకు దాసునైన గొప్ప దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. బలహీనంగా ప్రభా, మానవ అందుబాటులో వెళ్తబడిన కొన్ని మాటలను మీరు ఆశీర్వదించండి, మీ ఆత్మచేత ముద్రించండి ప్రభా. మా యవన బిడ్డలు నా తండ్రి నాయన, రానైన తరానికి ప్రభా దావీదు వలె అయినా, మరి అపొస్తలుడైన పౌలు వలె, బర్నబాసు వలె ప్రభా, మా బిడ్డలు మీ సన్నిధిలో ఉండగలుగుటకు ప్రభా మీ కృపను అనుగ్రహించండి, ఆశీర్వదించి దీవించండి. వారి పేర్లన్నీ మీ అరచేతిలో చెక్కుకొని నా గొప్ప దేవుడు ప్రభా, కనికరించండి. వారి జీవితాలను మీరు ఆశీర్వదించి మీ రాజ్యం కొరకై నమ్మకమైనటువంటి అర్హమైన ఉపయోగకరమైన పాత్రలుగా ప్రభువాని సన్నిధిలో స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్న తండ్రి. ఎవ్వరు కూడా నశించుకోకుండా ప్రతి ఒక్కరు ప్రభువా దేవాని సన్నిధిలో తీర్మానం చేసుకునడానికి మీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయమని వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మోకరించండి. అట్లనే ఇప్పటి వరకు ఎవరైతే దేవుని దగ్గర మరి పాప క్షమాపణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తూ కదా, ఇంతేలే వీళ్ళే ఎప్పుడు చెప్తూనే ఉంటారని చెప్పేసి దేవుని వాక్యాన్ని యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించకుండా ఎవరైతే ఉన్నారో, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ఇప్పుడైనా మీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, దేవుడు మీ హృదయంలోనికి వస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం అట్లా మాట్లాడద్దు ఎవరైనా సరే. ప్రభువా, నీ చేతిలో నేను కూడా ఘనమైన పాత్రగా ఉండాలని ఆశపడుతున్నాను. ఎవరైతే మీ హృదయంలో ప్రార్థన చేసుకున్నారో మీ చేయి చూపిస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అంతే. అక్క చెయ్యి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చెయ్యి.
ద లార్డ్ అందరు. చెప్పండి.